పచ్చ జెండా ఊపింది రేవంతే. కేసీఆర్ హయాంలో ఎపెక్స్ కౌన్సిల్లో బనకచెర్లపై చర్చే జరగలేదు. ఏటా 3000 టీఎంసీలు సముద్రంలోకి వృధాగా పోతున్నాయని చెప్పింది సిడబ్ల్యూసీనే. వాటిలో 1950 టీఎంసీలు తెలంగాణ కేటాయించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ నీళ్ల విషయంలో రాజీ పడి బనకచెర్లకు పచ్చ జెండా ఊపింది రేవంత్ రెడ్డి అని భరాసా సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. చంద్రబాబుకు ఆయన దాసోహం అవుతున్నారని, ఇది తెలంగాణకు ద్రోహం చేయడమేనని ధ్వజమెత్తారు. రాష్ట్ర హక్కులను చంద్రబాబుకు ఏపీకి రాసిస్తానంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరని, అయినా తెలంగాణ నీటి వినియోగానికి అనుమతించిన చంద్రబాబు ఎవరని, ఆయనకేం హక్కు ఉందని హరీష్ రావు నిలదీశారు. హరీష్ రావు గారు ఇది మీ మామది ఒకసారి చూడు. మీ మామ చేసిన ఉద్దారు మైక్ పెట్టు. నా డాక్టర్ రోజా గారు మంచి ఆతిథ్యం ఇచ్చారు. అన్నదాత సుఖీభవ. ఊరికే సుఖీభవ కాకుండా రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్గా గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా రబస్ట్గా పనిచేసేటువంటి మంచి పట్టుదల ఉండేటువంటి యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది. ఒక ఎల్డర్ బ్రదర్గా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల బాధలు నాకు తెలుసు కాబట్టి 100% మా యొక్క ఆశీస్సులు సంపూర్ణ సహకారం 100% ఉంటుంది. ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చాలామంది వచ్చి చర్చలు కూడా జరిపాం. నీరు ఈరోజు మన కళ్ళ ముందు కనపడతాం. సుమారు 1000 టీఎంసీ గోదావరి నుంచి పోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ప్రాజెక్టులు మనకు శ్రీశైలం సాగర్ ఫుల్లైపోయి సముద్రాన్ని నిలబోయే పరిస్థితి. ఆ నీళ్ళు అట్లా వేస్ట్గా పోకుండా మన ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి పాజిటివ్ నిర్ణయానికి వచ్చాం. గత 60-70 సంవత్సరాల తెలుగు వాళ్ళ చరిత్రలో కొత్త అధ్యాయం జగన్ గారు నేను కలిసి లిఖించబోతా ఉన్నాం. ఇందులో కొందరికి అర్థం కాకపోవచ్చు, కొందరికి డైజెస్ట్ కాకపోవచ్చు, కొందరికి జీర్ణం కాకపోవచ్చు, కొందరికి అజీర్తి కావచ్చు. కానీ మేం చేయగలిగింది ఏం లేదు. కానీ ప్రజల దీవెన, ప్రజల సపోర్ట్ ఉన్నంతకాలం తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుస్తాం. రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి దేవుడిచ్చిన సర్వశక్తులు ఉంటామని చెప్పి అయిపోయినా. హరీష్ రావు గారు దీనికి సమాధానం చెప్పు. పచ్చ జెండా ఊపింది రేవంతా, పచ్చ జెండా ఊపింది మీ మామ. నువ్వు నీళ్ళ మంత్రి ఉన్నప్పుడు ఊపిండు మాట. మీ మామ ఊపిందే ఈ ఊపుడు. ఆడ రాయలసీమ పోయి నగర్లో రోజా ఇంటికి పోయి చేపల పులుసుతో అన్నం తిని ఒట్టిగా అన్నదాత సుఖీభావనే కాకుండా అలా వరాల జల్లు మళ్ళా రాయలసీమను రతనాల సీమ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు నేను కూర్చొని మాట్లాడుకొని నిర్ణయానికి వచ్చినాం. ఇది కొంతమందికి అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాకపోతే ఎవరేం చేయలేరు. గోదావరి నీళ్ళను రాయలసీమకు తీసుకురావాల్సిందే అని చెప్పిన మొనగాడు కేసీఆర్ కాదా? మరి ఇప్పుడు ఎందుకు ఈ తొందిరి మాటలు, ఎందుకు ఈ అబద్ధాలు, పచ్చి అబద్ధాలు? ఏడ నేర్చినావు ఇవన్నీ? అంటే జనాన్ని ఇప్పుడు ఆ వీడియో లేకపోతే ఇక నిజమే అనుకోవాలి కానీ మాటలు విని కావచ్చు అనుకుంటారు. ఏమైంది? పచ్చ జెండా ఊపింది రేవంతా. రేవంత్ కనీసం మంత్రి అయిందా? అప్పటికి ఆయనకు సంబంధమే లేదు. అప్పుడు కేసీఆర్ హయాంలో ఎపెక్స్ కౌన్సిల్లో బనకచెర్లపై చర్చే జరగలేదు. ఏటా 3000 టీఎంసీలు సముద్రంలోకి వృధా పోతున్నాయని సిడబ్ల్యూసీ చెప్పిందట. చెప్పిందేమో కేసీఆర్. మీ మామ చెప్పిండు. తెలంగాణ నీళ్ల విషయంలో రాజీపడి బనకచెర్లకు పచ్చ జెండా ఊపింది రేవంత్ రెడ్డి అని భరాసా సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. చంద్రబాబుకు ఆయన దాసోహం అవుతున్నారని, ఇది తెలంగాణకు ద్రోహం చేయడమేనని ధ్వజమెత్తారు. రాష్ట్ర హక్కులను చంద్రబాబుకు ఏపీకి రాసిస్తానంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరని, అయినా తెలంగాణ నీటి వినియోగానికి అనుమతించిన చంద్రబాబు ఎవరని, ఆయనకేం హక్కు ఉందని హరీష్ రావు నిలదీశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బనకచెర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తట్టి లేపిందే భరాసనట. అగో తట్టి లేపిందే ఇల్లట. నిద్రపోతుంటే వీళ్ళు అమ్ముతారు ఎన్నడో నాడు. ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళందరూ కలిసి తెలంగాణను ఎన్నడో నాడు ఇట్లా కోసి అమ్ముతారు. రారా ఎవరికన్నా ఎవడన్నా కొంటే ఉంటే తీసుకుపోరని అమ్మినా అమ్ముతారు వీళ్ళు. గిన్ని పడేవాయి మాటలా. ఈ 6-7 నెలలనే గిన్ని మార్చిరుచుండ్రి. ఆయన్నే ఉన్నాడు మళ్ళీ నీటిపారుదల శాఖ. బనకచెర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తట్టి లేపిందే భరాసనట. తట్టి లేపి కాదు, ఇక్కడ ఉన్నటువంటి మట్టి అంతా తీసుకుపోయి నీళ్ళని తీసుకుపోయి నీకు రాయలసీమలో పోసి రతనాల సీమ చేస్తా అన్నటువంటి ముఠా గ్యాంగ్ ఇది. 968 టీఎంసీల వినియోగానికి తెలంగాణ రూపకల్పన చేసిందట.
అందులో 946 టీఎంసీలకు సిడబ్ల్యూసీ హైడ్రాలజీ క్లియరెన్సులు వచ్చాయి. ఇవి కాకుండా సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీలో తెలంగాణ వాటా కింద 1950 టీఎంసీలు కేటాయించాలని కేసీఆర్ డిమాండ్ చేసిండట. డిమాండ్ కాదు మాయ కూడా తీసుకపోర్రా మీరు అని చెప్పినట్టు పోయి 554 టీఎంసీలు రావాల్సి ఉంటే 299 టీఎంసీలకే సంతకం పెట్టొచ్చిన మొనగాడ. కృష్ణాలోను 763 టీఎంసీలు తెలంగాణకు రావాలని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు వాదనలు వినిపించింది. కేసు వాపస్ తెచ్చిరు వీళ్ళు కేసు వాపస్ తెచ్చిరు. గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు వాడుకునేది తెలంగాణకు అనుమతిస్తే చాలని ఏపీ సీఎం చంద్రబాబును రేవంత్ రెడ్డి కోరుతున్నారు. ఏపీ ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్న అభ్యంతరం లేదంటున్నారు. ఇది తెలంగాణకు ద్రోహం చేయడమే. ఓ పక్క కృష్ణాలో 723 టీఎంసీలు కేటాయించాలని ట్రైబ్యునల్ ముందు మనం బాధిస్తుంటే 500 ఈ 500ని 299 చేసుకొచ్చింది మీ మామ. బనకచెర్లపై ఢిల్లీ వెళ్తాం, కేంద్రంతో మాట్లాడుకుంటాం, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిద్దాం, తెలుగు రాష్ట్రాలని అభివృద్ధి చేసుకుందాం, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటుండు. బనకచెర్లపై పోరాటం ఎందుకు? ప్రాజెక్టులు కట్టి నీరు తీసుకోండి. ఎవరొద్దన్నారు? మేము కట్టుకోవద్దన్నామా? దీనిపై 2 రాష్ట్రాల వాళ్ళం ఢిల్లీ వెళ్తాం, కూర్చొని మాట్లాడతామని తెదాపా అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇక గోదావరి నీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటున్నాయి. నాకు తెలిసినంత వరకు పునర్విభజన చట్టంలో ఉన్న పోలవరం తప్ప. బనకచెర్లపై ఢిల్లీ వెళ్తాం, కేంద్రంతో మాట్లాడుకుంటాం, ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తామని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు అంటా ఉన్నట్టు. మరి కట్టుడేందో, ఈ కథ ఏందో, ఈ కార్ఖాన ఏందో చూడాలి. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.